రాజోల నిర్మాణం జరగాల, ఎస్ఆర్బీసీ నిర్మాణం జరగాల, మా యొక్క డబ్బులు కట్టాల. అదే కాకుండా అధ్యక్ష ఎంత బాధాకరం అంటే గండికోటలో వాళ్ళు ఏదైతే కాలనీ వాళ్ళు ఉన్నపరంగా బయటికి పోతే వాళ్ళు కట్టుకునే నిర్మాణాలు కూడా 40 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా నేను క్వశ్చన్ అవర్లో అడిగినాను, 0 అవర్లో అడిగినా, 0 అవర్ యొక్క పరిస్థితి జీరోగా ఉంది. ఎప్పుడు ఇది నివారణ? స్వయంగా ముఖ్యమంత్రి గారికి విన్నపం మా జమ్మలోడికి వచ్చినప్పుడు మా వాళ్ళందరూ అడిగినారు, ఇస్తామంటున్నారు, ఇవ్వలే. కాబట్టి ఈ యొక్క ఇరిగేషన్ ఎంత ప్రాధాన్యత మూలధనం కాబట్టి అందులో మా యొక్క రాయలసీమకు, మా యొక్క శ్రీశైలానికి నీళ్ళ పక్కనుండే బనకచెర్లకు ముఖ్యమంత్రి గారి ఆలోచన కరెక్ట్ అధ్యక్ష. బనకచెర్ల ఫ్రమ్ పోలవరం నుంచి వయా గొల్లపల్లి ద్వారా మాకంటూ నీళ్లు తీసుకొని వస్తే గోదావరి నీళ్లు ప్లస్ కృష్ణా వాటరు మేము ఇప్పుడు చెప్పిన పనులు పూర్తయితే 100% కోస్తా కంటే మా యొక్క ప్రాంతం బహుళంగా ఇంక్లూడింగ్ నెల్లూరు, ప్రకాశం జిల్లా కూడా మా ద్వారా వాళ్ళకు కూడా సప్లై జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క మంత్రి గారు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ పెట్టి మా 6 జిల్లాలకు ఉపయోగపడేది మా యొక్క ఇరిగేషన్ అంటే రాయలసీమ 4 జిల్లాలు, అందులో మా రాయలసీమ అధ్యక్ష మాకు వెనుకబడిన జిల్లాలు కూడా మా కేంద్రం గుర్తించింది మన విభజన సమయంలో. అదే కాకుండా మా జిల్లా ఆస్పిరేషన్ జిల్లా, అదే కాకుండా కేంద్రం పూర్వోదయాన్ని రాష్ట్రాన్ని ప్రకటించింది. అందులో ఇరిగేషన్ ప్రధానంగా ఉంది. పూర్వోదయ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి అప్పీల్ చేస్తే పూర్వోదయ స్కీమ్ కింద కూడా ఇరిగేషన్ ఫండ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి నేను లఘు చర్చ కాబట్టి మీరు పదే మామూలుగా అయితే నేను ఇంతసేపు మాట్లాడిన అధ్యక్ష, ఇది చాలా చిన్న చర్చ లఘు చర్చ కానీ బాధ ఎక్కువ ఉంది. అదే కాకుండా ఒకటి చెప్పాలి అధ్యక్ష, ఈ జగన్ రెడ్డి గారి యొక్క ఊరు పేరు ఇది చెప్పండి నాకు నిద్ర రాదు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ రాడు పెట్టాడు గురించి ఇందులో ఆయన ఉంది అధ్యక్ష. ఎర్రపల్లి అనే ఒక చెరువు నిన్న ఎలక్షన్ జరిగే పులివెందుల రూరల్ జోన్లో ఎర్రపల్లి చెరువుకు నీళ్లు ఇవ్వమని వాళ్ళు కాళ్ళు పట్టుకొని అడిగిన 0.1 TMC మేము వెంటనే స్పందించి అంద్రినీ ద్వారా 421 కిలోమీటర్ నుంచి నీళ్లు రన్ అవుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇది వినాల ముఖ్యమైనది. మామూలుగా ఒక సామెత ఉంది అధ్యక్ష, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కురా అని. వాళ్ళ బతుకు ఒక 0.1 TMC తన యొక్క సొంత కాన్స్టిట్యున్సీలో నీళ్లు కింద రన్ అవుతుంటే తీసుకొని రాని ఈ వ్యక్తి అసెంబ్లీకి రాకుండా ఈ యొక్క ఇరిగేషన్ చర్చ పెట్టాడు. ఒకవైపు రోడ్లు వదిలేసినాడు, వాళ్ళ చెల్లెళ్ళు వదిలేసినాడు, ఈ రాష్ట్ర పాలన వదిలేసినాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తి బయట స్టేట్మెంట్ ఇచ్చే హక్కే లేదు. ఎగ్జామ్ హాల్ ఇక్కడ, బయట కాదు. రోజు స్టేట్మెంట్ కాదు ఇచ్చేది, ఇక్కడికి వచ్చి మన ప్రభుత్వం పైన జరిగిన ఒప్పులు తప్పులు చెప్పాలా. పదే అందరినీ రిక్వెస్ట్ చేసే మాట, ఈ జగన్ రెడ్డి వీళ్ళు రావాలా అసెంబ్లీకి, ఈ చర్చల్లో పాల్గొనాలా. నేను చెప్పిన పాయింట్లు బేస్ చేసుకొని గౌరవ మంత్రి గారు, గౌరవ ఆర్థిక మంత్రి గారు నాదేముంది అంటాడు ఆయన. డబ్బులు ఇవ్వాలంటే అన్న మీ బాధ తెలుసు కానీ మేమేం చేయలేని పరిస్థితి. ఏంది ఇంకంతా చెప్పుకోవడమేనా, రోజు చెప్పుకోవడమేనా? మా బాధ ఎవరు తీర్చేది? రైట్ అధ్యక్ష.